డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నాం, అడ్డొస్తే తొక్కుకుంటూ వెళతామన్న చంద్రబాబు. అమ్మేవారి ఆస్తుల్ని జప్తు చేస్తామని వార్నింగ్. డ్రగ్స్ నియంత్రణకి ఈగల్ వ్యవస్థ ఏర్పాటు. డ్రగ్స్ గంజాయి అమ్మితే వెన్ను విరుస్తామన్న రేవంత్. యూత్ మత్తుకి దూరంగా ఉండాలన్న సినీ హీరోలు. ఏపీ గవర్నర్ ని కలిసిన వైసీపీ నేతలు. జగన్ పర్యటనలో సెక్యూరిటీ లోపాలపై ఫిర్యాదు. సింగయ్య మృతిపై ఎస్పీ మాట మార్చారన్న బొత్స. పంచగచ్చిబౌలి భూములపై సెబీకి హరీష్ ఫిర్యాదు. తాకట్టు పెట్టి రుణాలు తెచ్చారని ఆరోపణ. సెబీ నిబంధనలకి విరుద్ధమంటూ లేఖ. ఆర్టీఏ ఆఫీసుల్లో అవినీతిపై ఏసీబీ ఫోకస్. తెలంగాణ వ్యాప్తంగా మెరుపు దాడులు. నగదు స్వాధీనం. పలువురి ఏజెంట్ల విచారణ. అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన. రాజమండ్రికి మరింత పర్యాటక శోభ. గోదావరి మధ్యలో భారీ వినోద కేంద్రం. జగన్ పై కుట్రపూరితంగా కేసులు. ముందు డ్రైవర్ అన్నారు, తర్వాత అందరూ బాధ్యులన్నారు. ప్రభుత్వం తీరుపై సిది ఆగ్రహం. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విశ్వేశ్వర్ రెడ్డి వంతు. మంత్రి పొంగులేటి సిబ్బందికి సిట్ నోటీసులు. కేసుని సీబీఐకి అప్పగించాలన్న కిషన్ రెడ్డి. గాంధీ భవన్ లో మలక్పేట్ నేతల ఘర్షణ. డీసీసీ అధ్యక్షుడు సమీర్, షేక్ అక్బర్ వర్గాల గొడవ. డీసీసీ అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్న అక్బర్. తెలంగాణలో బోనాల సందడి మొదలు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. పాల్గొన్న మంత్రులు, డాన్స్ చేసిన పొన్నం. రంగారెడ్డి రైతులకి భరోసా ఎందుకు ఇవ్వలేదు? సర్కారుపై మండిపడిన కార్తిక్ రెడ్డి. వారంలో వేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష. తిరుమల ఆలయ యాత్రపై గేమింగ్ యాప్. మండిపడుతున్న శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు. టీవీ9 కథనాలతో కదిలిన టీటీడీ అధికారులు. జగిత్యాల జిల్లాలో మట్టి మాఫియా. ఒకరిపై ముగ్గురు దాడి చేసిన వీడియో వైరల్. తవ్వకాలపై అధికారులకు చెబుతానన్న ఆగ్రహం. భద్రకాళి టెంపుల్లో శాకాంబరి మహోత్సవాలు. అమ్మవారికి సహస్ర కలశాభిషేకం. 1000 కలశాలతో నిర్వహించిన పండితులు. వర్షం కారణంగా ఆగిన స్వర్ణ రథోత్సవం. మండపంలోనే పూజలు చేసిన శ్రీశైలం అర్చకులు. భారీగా తరలివచ్చిన స్థానికులు, భక్తులు. డ్రైవర్ నిర్లక్ష్యంతో వరదలో చిక్కుకున్న కారు. సురక్షితంగా తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఘటన. దేశవ్యాప్తంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 5. సైబర్ మోసాలపై 42 ప్రాంతాల్లో సోదాలు. 8 లక్షలకి పైగా నకిలీ ఖాతాలు. 9 మంది అరెస్ట్. విశ్వకర్మ సమాజ ప్రతినిధులతో రాహుల్ భేటీ. కులగణనతో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్న నేత. బీసీల తరపున పోరాడతామని భరోసా. అమర్నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదుల కుట్ర. ఉద్దంపూర్ అటవీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు. ఒక ఉగ్రవాది హతం. మరో 3 కోసం వేట.